నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్లు తప్పనిసరి. 40% మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు. భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌతమి నర్సింగ్ హోంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. డిఎన్ఆర్ కళాశాల వల్లే భీమవరం గుర్తింపు పొందింది. కోపలలో దంతులూరి నారాయణరాజు విగ్రహావిష్కరణ సభలో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. విప్లవ జ్యోతి అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయం. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో అల్లూరి వర్ధంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. చినిమీరంలో పల్లవ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్, మండలి చైర్మన్ మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక. సుమారు 40% మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వస్తున్నాయని, క్యాన్సర్ నివారణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని శ్రీ గౌతమి నర్సింగ్ హోంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్ 50 మందికి మొదటి విడత హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. క్యాన్సర్లను రాకుండా నిరోధించడానికి నేడు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పీవీ వ్యాక్సిన్ ను 2030 నాటికి అందరికీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయన్నారు. 15 సంవత్సరాల వయసు పైబడిన వారికి మన జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తారన్నారు. ఈ వ్యాక్సినేషన్ లో ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా 300 మందికి వ్యాక్సిన్ చేయిస్తామని, ఇది ప్రైవేటుగా వేయించుకుంటే ఒక్కొక్కరికి 12,000 అవుతుందని, తాము ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లయన్ డాక్టర్ నిరుపమ, లయన్ డాక్టర్ కొంపెల్ల గోపీనాథ్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుందన్నారు. క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్లు దివ్య ఔషధం లాంటిదన్నారు. అనంతరం లయన్స్ మల్టిపుల్ 316 లో బెస్ట్ జోన్ చైర్పర్సన్ గా వచ్చిన లైన్ నడింపల్లి మహేష్ ను క్లబ్ తరపున ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించారు. అల్లు తులసి ప్రసాద్, నందమూరి రాజేష్, కనగర్ల రామకృష్ణ, గోపిశెట్టి మురళీకృష్ణ, అల్లు రామకృష్ణ, పావిరాల రామ్మోహన్ రావు, కారుమూరి సత్యనారాయణ, బట్టిప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించవచ్చును. అందువల్ల 14 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఇంజక్షన్ కంపల్సరీగా చేయించుకున్నట్లయితే క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చేయించుకోవాలి. లయన్స్ క్లబ్ వారు ఉచితంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా దాటిన బాలికలకి 300 మందికి మేము హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తున్నాం అండి. ఇది ప్రైవేట్ మార్కెట్ లో ఎవరైనా చేయించుకుంటే కనుక 3 డోసులు కలిపి 12,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి. అలాగా మేము 300 మందికి మేము చేస్తున్నాం సార్. అది సుమారు 36 లక్షల రూపాయల ప్రాజెక్ట్ భీమవరంలో మేము చేస్తున్నామని మీకు చెప్పడానికి ఇది ఇండియన్ లయన్స్ లో మొత్తం ఇండియాలో ప్రతి లయన్స్ క్లబ్ ఇలాగా మేము 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి మా ఇండియన్ లయన్స్ మేము చేస్తున్నాం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు పర్మిషన్ ఇచ్చింది. వారి పర్మిషన్ మేరకే మేము ఈ ఇంజక్షన్ చేస్తున్నాం అండి. ఫస్ట్ విడత 100 మందికి ఫస్ట్ డోస్ అయిపోయిందండి. నిన్నటి రోజున 2వ డోస్ ఇచ్చామండి. ఈ 2వ బ్యాచ్ 100, దాంట్లో ఫస్ట్ డోస్ గా ఈ రోజు మేము మొదలు పెడుతున్నాం అండి. మా భీమవరం లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది కూడా మీకు దృష్టిలోకి ఉండే ఉంటాయి. ఇలాగా మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే కారణం మా లయన్స్ పెద్దలు, లయన్స్ మెంబర్స్, దాతలు సహకారంతో మేము ఈ రోజున చేస్తాం. ఈ రోజున ఈ క్యాంపు ఇక్కడ 2వ విడతలో 2వ బ్యాచ్ లో 50 మందికి డాక్టర్ గోపీనాథ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. వారు చేతుల మీదుగా 50 మందికి ఇంజక్షన్ ఈ రోజున భారతదేశంలో అత్యధిక లేడీస్ బాధపడుతున్న వ్యాధి క్యాన్సర్ వ్యాధి ఏదైనా ఉందంటే అది గర్భాశయ క్యాన్సర్. ఆ క్యాన్సర్ ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాలికలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ చేయాలనే తలంపుతో మన కేంద్ర ప్రభుత్వం మొదలెట్టింది. సో 14 ఏళ్ల బాలికలకు వాళ్ళు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ చేస్తున్నారు.
సో మేము లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వం ఎలాగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ళ పిల్లలకి చేస్తుంది కాబట్టి మనం 15 ఏళ్ళ పై పిల్లలకి చేస్తే వాళ్ళని ప్రభుత్వం ఇప్పుడు చేయదు కాబట్టి వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి చాలా ఉపయోగం. సో దీన్ని 12,000 రూపాయలు మినిమం అయ్యే ఖర్చుతో లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా వితరణ చేసుకుని మరి మంచి కార్యక్రమం చేస్తున్నారు. చేయించుకున్న వాళ్ళందరూ కూడా దీని యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంకా ఎక్కువ మంది దీన్ని తొందరగా చేయించుకునేలాగా మీరు అందరూ దీన్ని తెలియజేయవలసిందిగా మరి లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం. ఇది పెద్ద మనకంత సీరియస్నెస్ లేదు. ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మట్టి మనకు తెలుసుంటే గర్భాశయ క్యాన్సర్ వాళ్ళు పడే ఇబ్బందిని మనం అసలు తలుచుకోలేం. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఎక్కువ మందిని చేయడానికి అందరూ కూడా కవచం, క్యాన్సర్ కవచం అని అందరికీ తెలియదు. 50 మందికి 14 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది ఒక క్యాన్సర్ కాజింగ్ వైరస్. జనరల్ గా అందరికి ఇది సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ అని తెలుసు. ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తో పాటుగా వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, పెనల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్ కి కారణమయ్యే వైరస్. మనం ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కి ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇండియాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దీనే సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్. అంటే ఆడవాళ్లలో ఇది సెకండ్ అంటే కామన్ క్యాన్సర్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. సో ఇది చాలా కామన్. సంవత్సరానికి సుమారుగా 1,30,000 మంది ఆడవాళ్లలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. వరల్డ్ బర్డెన్ చూసుకుంటే 1/4 అంటే 100 మంది గర్భాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళలో 25 మంది ఇండియాలోనే ఉంటున్నారు. సో మన దేశంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ బర్డెన్ చాలా ఎక్కువ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. ఇలాంటి క్యాన్సర్ ఒకటి ఉంటుందని తెలియదు. ఇప్పటికి కూడా ఇంకా చాలా మందికి దీని ఒక వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయొచ్చని చాలా మందిలో అవగాహన లేదు. బట్ డెవలప్డ్ కంట్రీస్ లో తీసుకుంటే అందరిలోనూ ఈ హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది దీన్ని అవగాహన పబ్లిక్ లో పెంచి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని అరికట్టాలన్నది ప్రయత్నం. దీనిలో భాగంగా ఈ రోజు లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి చాలా మందికి ఫ్రీగా, అంటే ఇది మెయిన్లీ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. కాస్ట్ ఒకటి ఇండియాలో చాలా ప్రాబ్లం, అందువల్ల చాలా మంది వేయించుకోవట్లేదు. లయన్స్ క్లబ్ వాళ్ళు దీన్ని ఫ్రీగా ఇస్తారు. డిఎన్ఆర్ కళాశాల వల్లే భీమవరం గుర్తింపు పొందిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో గొట్టుముక్కల వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంతులూరి నారాయణరాజు విగ్రహాన్ని బుధవారం ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి ప్రారంభించారు. డిఎన్ఆర్ కళాశాలలో రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఒక చరిత్ర ఆశయంతో విద్యాలయం స్థాపిస్తే నేడు విశ్వవిద్యాలయ స్థాయికి చేరిందన్నారు. ఆ రోజుల్లో విద్య కోసం భూవిరాళం అందజేసిన మహనీయుడిని అందరూ స్మరించుకోవాలన్నారు. భీమవరం నుంచి వేంపాడు వచ్చే రహదారి అభివృద్ధి చేస్తామని, ఆ రహదారిలో ఆదిశంకరాచార్యులు విగ్రహం పెడతామని, దానితో పాటు అక్కడ డిఎన్ఆర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తామని గ్రామస్తులకు మాట ఇచ్చారు. డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబు మాట్లాడుతూ తన తండ్రి సోమరాజు దంతులూరి నారాయణరాజు నివాసంలో ఉండే చదువుకున్నారని అన్నారు. ఎంపీపీ పెనుమస విశ్వనాథరాజు, దంతులూరి శ్రీనివాసరాజు, మురళీకృష్ణంరాజు, చెరుకోడ రంగసాయి, బూడి పరాలు, పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, దంతులూరి కుటుంబీకులు, కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. నాకు ఇప్పటి వరకు ఆయన గొప్ప దాత, ఫ్రీడమ్ ఫైటరు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ ఇప్పటి వరకు మరి స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులని చెప్పి తెలియదు. 56లో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆ విడిపోవడానికి ముందు ఉండి నియోజకవర్గానికి మరి ఆయన ఇప్పటి వరకు అనవసరంగా ఎమ్మెల్యేకి వచ్చారన్న బాధ ఉండేది. ఎన్ని బాధ పెట్టే కానీ అటువంటి మహానుభావుడు ఎమ్మెల్యే కింద చేసిన నియోజకవర్గంలో మనం కూడా ఎమ్మెల్యే అయ్యామంటే కొంత సంతోషాన్ని ఇప్పుడు నేను డెఫినెట్ గా ఇటువంటి మహానుభావులు కూడా ఈ ఉండి నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు అని ఒక ఆనందం నాకు కలిగింది. మరి భీమవరం అంటే ఒకప్పుడు నేను ఎప్పుడు భీమవరంలో చదువుకోలేదు. నేను పెద్దగా ఈ రాజకీయాల్లోకి వచ్చే వరకు భీమవరం నేను ఎక్కువ రాలేదు. ఇప్పుడే మా రామరాజు గారు అడుగుతున్నారు, పాలిట్ బ్యూరో సభ్యులు, డిఎన్ఆర్ కాలేజీలో మీరు కూడా చదువుకున్నారా అని.
చదువుకుంటే ఏమో నేను ఏమైపోయాను నాకు తెలియదు అని చెప్పడం జరిగింది లైట్ లో. కానీ ఎంతో మందికి మరి ఆ రోజుల్లో భీమవరం అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం డిఎన్ఆర్ కాలేజ్ వలనే భీమవరం గుర్తించబడింది. తర్వాత చేపల చెరువులు వచ్చి అందరూ బాగా వృద్ధిలోకి వచ్చి ఎంతో మంది కోటీశ్వరులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఒరిజినల్ గా భీమవరం అంటే డిఎన్ఆర్ కాలేజ్. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఆ డిఎన్ఆర్ కాలేజ్ గురించే దంతులూరి నారాయణరాజు కాలేజ్. మరి ఈ రోజుకి కూడా మన జేబులో 200 కాగితాలు ఉంటే ఏదైనా ఇవ్వాల్సి వస్తే అంటే మనం కాఫీ తాగినా టీ తాగినా పాత నోటు ముందు ఇస్తాం, కొత్త నోటు తర్వాత ఇస్తాం. ఇంకా అటువంటి మనస్తత్వం ఉన్న మరి ఈ రోజుల్లో కూడా మరి ఆ రోజుల్లో ఆయన ఒక కళాశాల నిర్మాణానికి డెఫినెట్ గా ఆయన్ని మనం ఎంత స్మరించుకున్నా కూడా అది గ్రామ ప్రజల సహకారంతో రంగరాజు గారు అలాగే వెంకటరమణ సహకారంతో ఒక మంచి సేవా మనిషి, అలాగే ఒక విద్యావేత్త, రాజకీయ నాయకులు, అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ మీరందరూ ఇక్కడ ఆయన నిద్ర పెట్టుకుంటూ నాకు ఈ విషయం తెలిసి మురళి గారు ఫోన్ చేసి నేను తప్పకుండా వచ్చి ఆయన చూసి వెళ్తా అని చెప్పి రావడం జరిగింది. మా నాన్న ఒక పేద విద్యార్థి. మా నాన్న పిప్పల గ్రామంలో తల్లి లేకుండా ఉన్న టైంలో మా తాతయ్య మా తండ్రి గారు చదివించాలనే ఉద్దేశంతో విరాళం తీసుకొస్తే దంతులూరి నారాయణరావు వారి ఇంట్లో పెట్టుకుని మా నాన్న చదివించడం జరిగింది. అలాంటి మా నాన్న ఒక RNPSCగా రిటైర్ అయ్యి నన్ను గారాగా పెంచిన పాడు చేశారు. కానీ నేను మటుకు డిఎన్ఆర్ సెక్రటరీ కరెస్పాండెంట్ గా దేశ స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం దగ్గర జరుగుతున్న అల్లూరి వర్ధంతి వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. అల్లూరి త్యాగాల స్ఫూర్తితోనే నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ నెల 7వ తేదీన ఉద్దరాసు ఆనంద ఫౌండేషన్ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి 102వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్, లైటింగ్, వాటర్ ఫౌంటైన్, మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. అల్లూరి 102వ వర్ధంతి వేడుకలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విగ్రహ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, నందమూరి రాజేష్, కడలి వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, మైలాబత్తుల ఐసాక్ బాబు, టీవీవీ ప్రసాద్, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. గారు 102వ వర్ధంతి మే 7వ తారీఖు మరి ప్రభుత్వం తరఫున కూడా అధికారికంగా చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తగా మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫుని ఆనంద ఫౌండేషన్ వారికి ఏర్పాటు మెయింటెనెన్స్ అంతా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనంద ఫౌండేషన్ అలాగే కమిటీ తరఫున వివిధ సంస్థల నుంచి సామాజిక వర్గాల నుంచి అందరినీ కలుపుకుని అల్లూరి సీతారామరాజు సేవా సమితి అలాగే హైదరాబాద్ అల్లూరి సీతారామరాజు సమితి అందరూ కలిపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని వారికి నివాళులు అర్పిస్తారని కోరుతారు. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి 102వ వర్ధంతి కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. అంటే మే 7వ తేదీన దీన్ని స్టేట్ ఫంక్షన్ గా కూడా చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇష్యూ చేసింది. కాబట్టి మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వాళ్ళ సహకారంతో ఇక్కడ రేపు మార్నింగ్ 8:30కి అక్కడ ఆయనకు నివాళులు అర్పించారు. రీసెంట్ గానే ఈ యొక్క స్మృతివనం అంటే అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని కలెక్టర్ గారు విశ్వనాథరాజు గారికి జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఈ లోపల బ్యూటిఫికేషన్, ఫౌంటైన్, తర్వాత విగ్రహానికి మొత్తం పెయింటింగ్, మొత్తం ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసి దీన్ని సుందరవనంగా తీర్చిదిద్ది అందరికి ఆహ్లాదం కలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాబట్టి త్వరలోనే ఈ స్మృతివనాన్ని ప్రజలందరికీ కూడా ఆహ్లాదం కలిగించే విధంగా మార్నింగ్ ఈవినింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంది.
కాబట్టి రేపు జరిగే ఈ వర్ధంతి కార్యక్రమానికి అందరూ అధికారులే కాదు ప్రజలు కూడా మార్నింగ్ నివాళులర్పించడానికి తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పకుండా చదివించాలని విద్యతోనే భవిష్యత్తు అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం చెనిమీరంలో బుధవారం పల్లవ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ను ఎమ్మెల్యే అంజిబాబు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం, మెరుగైన వాతావరణం కల్పించడం ఎంతో ముఖ్యమని, ఇటువంటి ప్రీ స్కూల్స్ ద్వారా పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తామన్నారు. భీమవరం పట్టణం విద్యా వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పల్లవ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ హెడ్ తేజస్వి, రాకేష్ వర్మ, మంతెన కనకదుర్గ ప్రసాదరాజు మాట్లాడుతూ నిరంతర టీచర్లు, హెల్పర్స్, ఆయాల పర్యవేక్షణలో అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, పొత్తూరి బాపిరాజు, చెనిమీరం గ్రామ మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ బొద్దరాజు శ్రీనివాసరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజుతో పాటు పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో పల్లవ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అని చెప్పి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మరి యొక్క లెర్నింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్లో ఇది ఒక బేసిక్ ఎడ్యుకేషన్ లాంటిది. పూర్వకాలం ఉన్నటువంటి విద్యకి ఇప్పుడు ఉండేటటువంటి విద్యా విధానానికి చాలా మార్పులు ఉన్నాయి కనుక అటువంటి మార్పుల్లో ఈ రోజున ఈ యొక్క లెర్నింగ్ సెంటర్స్ పిల్లలకి ప్లే స్కూల్ లాంటివి కాకోకుండా ఇప్పుడు ఇంకా ఒక నడవడిక, అక్షరాభ్యాసం లేకపోతే ఒక క్రమశిక్షణ కూడా ఈ రోజున నేర్పడానికి ఇది ఒక మంచి ఉన్నతమైనటువంటి ఫౌండేషన్ గా మనం భావించాలి. ఇటువంటి సెంటర్స్ ఇంకా ఎక్కువ భీమవరం పట్టణానికి అవసరం ఉంది. ఎంచేతంటే భీమవరం పట్టణం ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఏర్పడటంతో ఈ రోజున ఎడ్యుకేషన్ మీద మరి అనేక ప్రాంతాల రాష్ట్రం నుంచి కూడా అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్కి రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున అటువంటి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే కనుక ఫౌండేషన్ అనేది చాలా అవసరం. అటువంటి ఫౌండేషన్లో ఈ రోజున విద్య, అలాగే క్రమశిక్షణ, అలాగే ఈ రోజున్నటువంటి టెక్నాలజీని కూడా వాడుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి సెంటర్స్ ఇంకా రావాలి. వచ్చినప్పుడైతే కనుక విద్యా విధానం మెరుగుపడుతుంది. అన్నిటికంటే కూడా విద్య అనేది చాలా అవసరంగా ప్రతి వర్గం కూడా ఈ రోజున గుర్తించడం జరిగింది. ఇది వరకు కొంతమందికి మాత్రమే విద్య అవసరం ఉండేది, కొంతమందికి అవసరం లేదు. కానీ ఈ రోజున అన్ని వర్గాల వారికి కూడా ఈ యొక్క విద్య అవసరం కనుక ఈ విద్య మీద విపరీతమైనటువంటి శ్రద్ధ తల్లిదండ్రులు కూడా చూపిస్తా ఉన్నారు. యాజమాన్యం, తల్లిదండ్రులు కలిసి వారి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా ఎర్లీ లెర్నింగ్ సెంటర్ మన భీమవరం పట్టణంలో చెన్నమేరం రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతోటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు విద్యకు వెచ్చించి విద్యకు పెద్ద పీట వేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా
బాల్యం నుంచి పిల్లలకి అలవాటు చేసి ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా మెలగాలి, ఎన్ని శిక్షణ ఇవ్వటం కోసం ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనేది చిన్న బాల్యం నుంచి కూడా వాళ్ళకి మంచి ఆలోచన, మంచి అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుంది. మన భీమవరంలో చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇవి చాలా ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి. మన భీమవరం పట్టణం ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన భీమవరం వచ్చి చదువుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి లెర్నింగ్ సెంటర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫౌండర్ ఆఫ్ పల్లవ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనేది చిన్మేరంలో ప్రారంభించడం జరిగిందండి. దీనికి విచ్చేసిన ప్రముఖ అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కాన్సెప్ట్ వచ్చేసి అండి, డే కేర్ నుంచి యూకేజీ వరకు మా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ బుక్స్ మీద లెర్నింగే కాకుండా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కూడా మేము తీసుకోవడం జరుగుతుందండి. డే కేర్కి వచ్చేసి 1.5 year బేబీ నుంచి కూడా మేము జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా అడ్మిషన్స్ కోసం రావాలని. భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాలలో విద్యా ప్రదాత స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని నారాయణరాజు విగ్రహానికి కళాశాల యాజమాన్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబులు నారాయణరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు స్వాతంత్ర సమరయోధుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. దేశభక్తి, త్యాగం, నిబద్ధతలతో కూడిన ఆయన జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి ముఖ్యంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకున్న ఆయన గ్రామీణ మరియు పేద వర్గాల విద్యార్థులకు విద్య అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో దంతులూరి నారాయణరాజు కళాశాలను స్థాపించారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేసి వారికి ఉన్నత విద్య అందేలా ప్రోత్సహించారని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్యా విస్తీర్ణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వారు తెలిపారు. దంతులూరి నారాయణరాజు ఆశయాలు కొనసాగిస్తూ ప్రస్తుత కళాశాల యాజమాన్యం ముందుకు సాగుతుందన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఆయన అపార సేవలకు గుర్తింపుగా కోపెల్ల గ్రామంలో ఈ రోజు దంతులూరి నారాయణరాజు గారి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించనున్నారని తెలిపారు. ఆయన విగ్రహం కోపెల్ల గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు డి కోటేశ్వరరాజు, పి రామకృష్ణంరాజు, ఏ సురేంద్ర, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఉషారాణి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బివి నరసింహరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం లక్ష్మీనారాయణరాజు, ఎన్సీసీ ఆఫీసర్ వీరయ్య, సూపరింటెండెంట్ జహీర్ అహ్మద్, దంతులూరి నారాయణరాజు కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కళాశాల విశ్రాంత అధ్యాపకులు పి సంజీవరావు దంతులూరి నారాయణరాజు విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం గాదిరాజు బాబు భీమవరం జేపీ రోడ్ కాటన్ పార్కులోని దంతులూరి నారాయణరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యావంతులై క్రీడల్లో కానీ ఎన్నో విధాలుగా రాణించి మన దేశంలో కాకుండా వివిధ దేశాల్లో మంచి పొజిషన్లో ఉంటుందని మనకు తెలుసు. అటువంటి కళాశాలని ఈరోజు మన పాల్గొనడం కానీ టీచింగ్ నాయకులు స్టాఫ్ మన అధ్యక్షుల వారి మెసదయ్య నాయకత్వంలో ముందుకెళ్తూ అనేక కొత్త కోర్సులు స్థాపించి పేద విద్యార్థులు కూడా ఇవాళ విద్యార్థులు అందిస్తున్నామంటే మన ఆశయాలకు అనుగుణంగా మనం చేస్తున్నామని చెప్పి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన ఒక విద్యను అందిస్తూ కాదు, నారాయణరావు గారు ఆ రోజున ఒక రాజకీయవేత్తగా ఎన్నో గ్రామాలకు, చుట్టూ గ్రామాలకు నీరు ఆ రోజు బ్రిటిష్ పాలకులు నీరు అందించకపోతే పోరాడి నీరు అందించి కూడా గొప్ప రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ జగన్గా మనందరూ స్మరించింది. ఆయన్ని మనం గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలకు మనందరూ పోరాడి చెప్తున్నారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా మన డిఎన్ఎస్ కళాశాలని స్థాపించి 1945లో ఇండిపెండెన్స్ ముందు ఇండిపెండెన్స్ రోజు మన కళాశాల ప్రారంభించి ఈ రోజు దాకా శాఖోశాఖగా ఇచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కింద 7 సంవత్సరాల క్రితం 1998లో మే 3, 4, 5, 6 తేదీల్లో నారాయణరాజు గారి శతజయంతి ఉత్సవాన్ని డిఎన్ఆర్ కళాశాల
క్రీడా మైదానంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రివర్యులు శ్రీ పేరుకోడ శ్రీరంగనాథరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ప్రస్తుతం అధ్యక్షులు బ్రోకరాజు వెంకట నరసింహారాజు గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు వారి సారథ్యంలో పట్టణంలోని ప్రముఖులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు వీరంతా కలిసి 4 రోజులు నారాయణరాజు గారి జయంతోత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విగ్రహాన్ని ధనవాడ గోపాల రెడ్డి గారు 1996లో ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహం మీద ఆ పరిశ్రమ మీద తమ్మన వెంకటేశ్వరరావు చక్కటి ప్రజ్ఞాన్ని నారాయణరాజు గారి జీవిత చరిత్ర గురించి ఇక్కడ లిఖించడం జరిగింది. అది ఇక్కడ పరిశ్రమ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి కంతులూరు నారాయణరాజు గారి దయ వల్లనే ఈ రోజు ఇక్కడ మేము కూడా ఇటువంటి స్టేజ్ లో ఉన్నామని నేను చెప్పుకోవడానికి జరుగుతున్నాను. ఇటువంటి పొజిషన్ అనేది మనకి ఒక రాష్ట్ర ప్రకారం వచ్చింది. ఇలాంటి స్థితికి రావడానికి, ఇలాంటి పొజిషన్ ఉండటానికి మన మేనేజ్మెంట్ వారు కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఇదే విధంగా మేము కూడా మాకు కావాల్సినటువంటి కృషి చేస్తామని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.